పానీపూరి అంటే పోరగాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఎట్లా లొట్టలేసుకొని తింటారో అందరికీ తెలిసిన ముచ్చట్నే. రోడ్డు పొంటి పోంగా పానీపూరి బండి కనిపిస్తే చాలు ఒక్క ప్లేట్ అన్న లోపలికి దొయ్యాలనిపిస్తుంది. ఒక్కొక్క పానీపూరికి సొట్ట పెట్టుకుంటా దాన్ని వేడి చేసిన బఠానీ ఆలుగడ్డ శాకాన్ని జొర్రగొట్టి మసాలా కలిపి చేసిన పచ్చి పులుసులో ముంచి మన దొప్పలేసిందంటే ఇక ఇంకేముంది. ఉల్లిగడ్డ ముక్కలను కొన్ని సొట్టలను నింపుకొని నా సామి రంగా ఏమున్నది పో అనుకుంటా ఒక్కొక్కటి తింటూనే ఉంటాం. ఇక గట్లా సమోసాలు సుతా ఆవురు ఆవురు అంటూ తినడానికి ఎగబడతాం. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు యాద్ చేస్తున్నాను అనుకుంటుండ్రులే. చెప్తా ఆడదానికే వస్తున్నా, ఆగలేరు జరంతా. మరి బండితాన గంత ముచ్చటబడి తినేగా పానీపూరీలు, దుఃఖంలలో తినేగా సమోసాలు ఎక్కడ తయారు చేస్తానరో ఎట్లా తయారు చేస్తానరో ఎరికేనా? చెప్తా అంటే నాకే కడుపులు ఉన్నది బయటకు దంతా అంది. ఇక ఎప్పుడెందుకు గాని మీరే ఓ పాలు నజరేసుకోండ్రి. షీ 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 గా ఈగలేంది, సామాన్లగా జిడ్డేంది, వంటగదిలగా చెత్తాశదరమైంది, జిడ్డుగారేగా నూనెంది, ఇక చుట్టుపక్క మొత్తం మోరినే. ఇక గీడ గిట్ల కాసేపు నిల్చుంటేనే బాంతికి వచ్చేటట్లుంది. అసొంటిది గింత అధ్వానంగా పానీపూరీలు సమోసాలు చేస్తానంటే ఆ తిన్నోళ్ళ గతి ఏందో ఏమో నాకైతే అస్సలు సంబంధం అయితే లేదులా. ఇది మళ్ళా ఆడిడ కాదు, హైదరాబాద్ అత్తపూర్లోనే గిట్లా జరుగుతుంది. ఎప్పట్లెక్కనే మన ఫుడ్ సేఫ్టీ సార్లు తినుబండారాలు తయారు చేసేటోళ్ళ దుకాణాల మీద పడ్డారు. ఎన్నెంగూడాల పానీపూరీలు సమోసాలు తయారు చేసే దుకాణం చూసిన సార్లకు వాంతులు చేసుకుంటూ ఒక్కటే తక్కువ అన్నట్లుంది గాడ ముచ్చట. ఇక వంటిల్లు మొత్తం ఈగల దోమలతో నిండిపోయింది. వంట చేసే జాగలో మొత్తం చెత్తాచెదారం. ఇక వంటకు వాడే నూనెను చూస్తే మనకు చక్కెరే వస్తుంది. మొత్తం నల్లగా మారిన నూనె జిడ్డుగా తయారై గారుతాంది. చూస్తాను కదా వీడియోలా. ఇక వంటిల్లు ఎక్కనో కాదు, మోరి మధ్యలోనే ఉంది. అసలు ఎసొంటి శుచి శుభ్రత అనేదే లేకుండా ఇక గక్కనే పానీపూరీలు సమోసాలు చేసుకుంటా ఊరంతటికి అమ్ముతుండ్రు గా లత్కోరగాళ్ళు. మరో ముచ్చట ఏంటంటే వాళ్ళ దుకాణానికి అస్సలు ఎసొంటి పర్మిషన్ సుతా లేవంట. ఇక జనాల పానాలు కాపాడడం కోసం వాళ్ళు తయారు చేసి పెట్టిన 3000 పానీపూరీలను పాలగొట్టిండ్రు ఫుడ్ సేఫ్టీ సార్లు. ఇక 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన వంట నూనెను సుత తీసుకొని అవతల పడేసిండ్రు. ఇక తిండి రకాలన్నింటినీ పోగేసి పరీక్షలు గిట్లా చేపించడానికి ల్యాబ్ కి పంపిండ్రు. గా బద్మాషాలు మళ్ళా పానీపూరీలు సమోసాలు గిట్లా తయారు చేయకుండా దుకాణాన్ని సీజ్ చేసి పడదొబ్బిండ్రు. బయట గిట్లా తింటే జరంత జాగ్రత్తగా ఉండుండులా. ఏడబడితే ఆడ ఏది పడితే అది తినకుండ్రి. ఇంటికాన్నే ముందుగా మనకు నచ్చినట్టు అన్ని చేసుకొని తింటే అసలు ఎసొంటి రోగాలు మన తానుకు రావు. లేదంటే ఉత్త పుణ్యానికి పానం ఖరాబ్ చేసుకునేదాకా పోతుంది ముచ్చట.